కీపర్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. జనరల్ గా మనం హర్రర్ మూవీస్ అంటే సడన్ జంప్స్, గోస్ట్ సౌండ్స్ అని అనుకుంటాం, కానీ ఈ మూవీ ఫార్మేటే వేరు. మరి 1 hour 35 minutes తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక కపుల్ ఐసోలేటెడ్ క్యాబిన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మిస్టరీ పవర్స్ వల్ల అండ్ తన బాయ్ ఫ్రెండ్ హిడెన్ సీక్రెట్స్ వల్ల ఆ అమ్మాయి లైఫ్ ఎలా డేంజర్ లో పడింది అనేది మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ 1 hour చాలా స్లోగా ఉంటుంది. యాక్షన్ లేదా హారర్ ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఆ బిల్డింగ్ వల్ల మనకు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ టెన్షనే మనం క్లైమాక్స్ వరకు వెయిట్ చేసేలా చేస్తుంది. డైరెక్టర్ మనల్ని ఒక లూప్ లో పడేస్తారు. అంటే సేమ్ సీన్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నట్టు ఉంటుంది, కానీ మనకు ఒక క్రీపీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారు. దాంతో చాలా మంది మూవీ చూస్తున్నప్పుడు ఏముందరా ఇందులో అని తిట్టుకుంటారు స్టార్టింగ్ లో, కానీ లాస్ట్ 30 minutes మాత్రం డైరెక్టర్ తన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. మనం ఊహించని ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ నుండి సడన్ గా హారర్ స్విచ్ అయ్యి ఆ ట్రాన్సిషన్స్ చాలా బ్రూటల్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే విజువల్స్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉన్నా స్టోరీలో అవి చాలా అవసరం. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ వల్లే ఈ మూవీకి 100% వాల్యూ ఇచ్చిందని నా ఫీలింగ్. ఇంకా మూవీలో పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, లీడ్ యాక్టర్స్ అందరూ చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. సినిమా మొత్తం 2-3 క్యారెక్టర్స్ తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ బాగుంటే కానీ మనం ఈ మూవీకి అంతగా కనెక్ట్ అవ్వలేం. ఇంకా టెక్నికల్ గా ఈ కీపర్ మూవీ మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. మెయిన్ గా సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ గెస్ట్ హౌస్ కార్నర్స్, ఫారెస్ట్ డార్క్ షాట్స్ చాలా ఇంటెన్స్ గా బాగున్నాయి. ఇంకా సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో జంప్ స్కేర్స్ కంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఒక లో ఫ్రీక్వెన్సీ హమ్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చింది నాకు. ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.